రోజు మనం ఉదయాన్నే కొనే పాల ప్యాకెట్ ధర నుండి మనం ఎక్కే ఆటో ఛార్జీల వరకు అన్నింటినీ శాసించే ఒకే ఒక్క వస్తువు గురించి మాట్లాడబోతున్నాం. అదే పెట్రోల్ ఇంకా డీజిల్. ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. మన దైనందిన జీవితాన్ని నడిపించేది ఇంధనమే. కానీ ప్రస్తుతం ఇది సామాన్యుడికి ఆర్థికంగా అతిపెద్ద సవాలుగా మారింది. పెట్రోల్ రేట్లు పెరిగాయి. మరోపక్క పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించమని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపిచ్చారు. అసలు ఈ పెట్రోల్ డీజిల్ గొడవేంటి? దాని వెనుక ఉన్న ఆర్థిక కష్ట నష్టాలేమిటి? అటు మన దేశ ఎకానమీని, ఇటు కామన్ మ్యాన్ బడ్జెట్ని ఈ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఈ అంశాల్ని ఒకసారి విశ్లేషించి సామాన్యుల స్పందనని మీకు అందిస్తుంది స్వతంత్ర టీవీ హాట్ టాపిక్. ముందుగా అసలు గత 3 నెలల్లో ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100లను దాటిపోయింది. ఫిబ్రవరి నెలలో సుమారు $66 ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $100 దాటిపోయింది. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఇండియా ఎందుకు ఇంతగా నష్టపోతుంది అనేది ఒకసారి చూద్దాం. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎందుకని తగ్గించలేకపోతున్నారో ప్రభుత్వం అర్థం కావట్లేదు. లేదని కూడా అంటున్నారు, పెట్రోల్ లేదని కూడా వస్తుంది, టాక్ వస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అమౌంట్ అనేది ఇలా ₹30 పెంచేశారు. మేము ఇప్పటికే చాలా ఇదిగా ఉన్నాం. పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే మీరు మంచి చేయాలి, మాకు పెట్రోల్ రేట్ తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పెరిగిందని సామాన్యుడి మీద చేతి పని చేసుకునే వాళ్ళు సామాన్యుడి మీద భారం పడినట్టే. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది. పెరిగిన సిఎన్జి రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు చూస్తే మా ఆటో కార్మికులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్సులు అని చెప్పేసి చాలా వరకే ఫ్రీ బస్సులే ఎక్కేసేస్తున్నారు. ఆటో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నాము. భారతదేశం ఏడాదికి దాదాపు 24.3 కోట్ల మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను వాడుతుంది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించండి. మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వాడకంలో దాదాపు 9.5 కోట్ల మెట్రిక్ టన్నులతో డీజిల్ అగ్రస్థానంలో ఉంది. అంటే మన మొత్తం వినియోగంలో 40% డీజిలే. ఎందుకంటే దేశాన్ని నడిపించే ట్రక్కులు, రైళ్లు, వ్యవసాయ ట్రాక్టర్లు అన్నీ డీజిల్తోనే నడుస్తాయి. ఇక సొంత కార్లు, ఎస్యూవీలు, బైక్ల వాడకం విపరీతంగా పెరగడం వల్ల పెట్రోల్ వినియోగం 4.2 కోట్ల మెట్రిక్ టన్నులు దాటిపోయింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మన ఆర్థిక వ్యవస్థను శాసించే అతిపెద్ద సమస్య ఇదే. డీజిల్ వచ్చేసి రోజు 500 నుంచి 700 దాకా కాలుతుంది. దీనివల్ల డ్రైవర్కు కూలీ ఇవ్వాలా, బండి బాడికి ఇవ్వాలా ఓనర్కి. దీనివల్ల సమస్యలు ఏంటంటే పెట్టుబడి కూడా రావడం లేదు, వ్యాపారాలు కూడా చాలా డల్లుగా ఉన్నాయి. దీంట్లో ఈ డీజిల్ పెరగడంతో ఇది అదనపు భారం మా మీద బాగా పడింది. గ్యాస్ పెరిగింది, ఇబ్బంది పడుతున్నాము జనాలు. ఇంట్లో పొయ్యి పెట్టుకుంటారు, బాడిగిళ్ళల్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పొయ్యి పెట్టుకోలేము. గ్యాస్ రేట్లు తగ్గించాలి, అన్ని తగ్గించాలని చెప్తున్నాము. సేంద్రియ ఎరువులు వాడకం వల్ల ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు. దానిలో రసాయనిక ఎరువుల పర్సెంటేజ్ ఉండదు. కాకపోతే దిగుబడి తగ్గుతుంది. ఆ దిగుబడి తగ్గితే ఆ గవర్నమెంట్ పండిన పంటకు మద్దతు ధర సేకరిస్తే దాని ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను. వంట గ్యాస్ నూనె ధర, గ్యాస్ ధర ₹60కు పెరిగింది. ఇంతకు ముందే ఉన్నటువంటి ధరల కొనలేనటువంటి ఒక పరిస్థితుల ఇవాళ ఏకదమ్న ₹60 పెరిగేటప్పటికి గ్యాస్ కొనాలంటే ఇబ్బందిగా ఉన్నది. మరి కట్టెల మీద వండుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు, ఇవాళ కట్టెలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. నేను ఆటో తోలుకొని జీవనం కొనసాగిస్తా ఉంటా. డీజిల్ ధరలు పెంచడం వల్ల మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చిరు వ్యాపారస్తులు కూడా బయటికి వెళ్లాల్సింది వస్తుంది ఇప్పుడు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆటోలు, బైకులు, కార్లు ఇప్పుడు మనకి ఆడికి వెళ్లాల్సిందా ఇప్పుడు కావాల్సిందే. ఇది దీనివల్ల పెద్ద పెద్ద వాళ్ళకి ఏం కాదు, కానీ చిన్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. సార్ నమస్తే సార్, నా పేరు రాజు. నేను మైపూర్లో ట్రావెల్స్ చూస్తున్నాను, కార్ ట్రావెల్స్. ఇప్పుడు పెరిగిన డీజిల్ రేట్లు అలాగే పెట్రోల్ రేట్ల వల్ల మా మీద ఇంకొంచెం అధికంగా భారంగా పడొచ్చేమో మేము అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు సడన్ గా పెంచడం వలన డ్రైవర్లకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తోటి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ రేట్లు పెరగడం వలన కేంద్ర ప్రభుత్వము
డీజిల్ రేట్ల పైన కొద్దిగా పునరాలోచించాల్సిందిగా కోరుచున్నాము. మనం వాడుతున్న చమురులో దాదాపు 90% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు మన వాణిజ్య లోటు భారీగా పెరుగుతుంది. మన వార్షిక చమురు దిగుమతుల బిల్లు $115 బిలియన్ దాటిపోతుంది. అంటే అక్షరాల 11 లక్షల కోట్లు. మనం చమురును డాలర్స్లో కొనాల్సి రావడం వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. నేను చెన్నూరు లారీ ఓనర్ ప్రెసిడెంట్ను. గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాంటి కిరాయి పెరగడం లేదు మాకు. ఆ కిరాయిలతోనే మేము బండ్లు దింపుకుంటా ఏదో మా బతుకులు సాగించుకుంటున్నాము. మా లారీ ఓనర్ల బతుకులు అంటే బాగా ఘోరం హీనమైపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి టోల్ గేట్లు కానివ్వండి అన్నీ పెరుగుకుంటూనే వస్తున్నాయి, అయినా కూడా మేము తింపుకుంటూ పోతున్నాము. ఈ గత పాలన ఉన్న డీజిల్ రేటు ఈ రేటుకు బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్లో ₹3 డీజిల్ పెరిగితే తెలంగాణ స్టేట్లో దానికి జిఎస్టీ అని సిజిఎస్టీ అని అన్నీ ఇంక్లూడింగ్ చేసి ₹4 చేస్తున్నారు. మా లారీ తిరిగితే మా లారీ చక్రం తిరిగితే మా బతుకు, లారీ తిరగడం పరిస్థితి లేదు. ఈ డీజిల్లకు ఒక్క కిరాయి పైన కూడా మాకు మిగిలేటి 3,000 4,000 అవుతున్నాయి. రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి పెట్రోల్ ధర ₹3.15, డీజిల్ ధర ₹3.80 పెంచడం జరిగింది. దీనివల్ల ప్రతి ఆటో కార్మికుడు తీవ్ర నష్టపోతున్నారు. ఎందువల్లంటే ఈ రోజుల్లో ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు చేయడంలో ప్రతి కార్మికుడు ఆటో వేయడం నడపడం చాలా కష్టంగా ఉంది. దీనివల్ల ప్రభుత్వం స్పందించి మా యొక్క ఆటో కార్మికుడిని చూస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు కిషోరు. మాది పాగరపేట నియోజకవర్గం. మాకు అమలాపురం నుంచి తుని కొబ్బరికాయలు వస్తాయండి. ఇప్పుడు డీజిల్ రేటు ₹3 పెరగడం వల్ల మాకు కిరాయిలు బాగా పెంచారు ట్రాన్స్పోర్టింగ్. అప్పుడు అమలాపురం నుంచి మాకు 6,000 కిరాయి ఉండేది, ఇప్పుడు 7,000 8,000 అడుగుతున్నారు. తుని నుంచి అయితే 4,500 ఉండేది, ఇప్పుడు 6,000 దాకా అడుగుతున్నారు, 5,000 కిరాయిలు. దానివల్ల మాకు కొబ్బరికాయ మీద ₹1 మార్జిన్ పెరుగుతుంది. మాకు చిల్లర వ్యాపారాలకు చాలా ఇబ్బంది అవుతుందండి ట్రాన్స్పోర్ట్ వల్ల వీటి వల్ల. డీజిల్ మీద మాకు ₹3 పెరిగిందండి, కానీ ఏ కస్టమర్ మాకు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వరు. అడిగినా ఎక్కడం మానేస్తారు బళ్ళు. మాకేంటంటే ఆటోలకి ఏదైనా సబ్సిడీ పెడితే డీజిల్ మీద బాగుంటుంది. ఇంకోటి అన్ని దేశాల కన్నా మన దేశం బెటరే డీజిల్ పెట్రోల్ అన్ని విషయాల్లో. కాకపోతే ప్రధాని ఏంటంటున్నారంటే పొదుపు చేయండి అంటున్నారు. అది కొందరు పాటిస్తే బెటర్, మేము పాటించలేము. ఇది మా జీవనోపాధి. నమస్తే అండి, నా పేరు గోవిందు. నేను గత 10 సంవత్సరాలు బట్టి నేను ఆటో వేస్తున్నాను. ప్రధాని మోదీ గారు పొదుపు చేయమంటున్నారు డీజిల్ పెట్రోల్ అన్నీ. అలాగే మేమైతే పొదుపు చేయలేము. మా జీవ ఆధారం ఏదంటే ఆటో నడిపితే మాకు మా ఫ్యామిలీ అంతా గెటెండ్ అవ్వాలి. రోజుకి 600 700 చేసుకున్న వాళ్ళవి 400 300 అవుతుంది. ఆటో వాళ్ళ మీద కొంచెం జాలి చూపించి ఏదైనా మీ అనుకున్నట్టుగా మా కోసం కూడా మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు మన దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గవు? సమాధానం చాలా స్పష్టం. ఇంధనం అనేది ప్రభుత్వాలకు అతిపెద్ద ఆదాయ వనరు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా కావాలనే పక్కన పెట్టారు. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి తెస్తే గరిష్ట పన్ను 28% మాత్రమే ఉంటుంది. కానీ బయట ఉంచడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా భారీగా పన్నులు విధిస్తున్నాయి. మనం బ్యాంకుల్లో కొనే ధరలో 40% నుండి 50% కేవలం పన్నులే ఉంటాయి. రిటైల్ ధర, బేస్ ప్రైస్, కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్, రాష్ట్ర వ్యాట్ పన్ను, ఇలా ఈ పన్నుల ద్వారా వచ్చే లక్షల కోట్ల ఆదాయంతోనే ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేలు, సంక్షేమ పథకాలను నడుపుతుంది. కానీ ప్రస్తుతం ఈ ఆదాయ నమూనా అంతర్జాతీయ సంక్షోభంలో చిక్కుకుంది. అసలు మొత్తం ఫ్రీ, ఆటో కారాబార్ లేదు. డీజిల్ పోదామంటే కారాబార్ చేసిన పైసలు 200, పొద్దు నుంచి 300 చేసిన 300 డీజిల్ పోసుకున్నా. ఇప్పుడు అయితే చెప్పదు కాదు, మొత్తం ఆగముంది. ఆటో బతకైతే ఆగముంది. ఇదేమో ఏం చేస్తారు, అవేమో రోడ్డు మీద ఖాళీ. ఎట్లా బతకాలి మేము? మస్తు కష్టం అవుతుందన్న. ఏం పెరుగుతూనే ఉంది. గ్యాస్ రేట్లు గిట్టంగా ఎంత ₹6 పెరిగింది, ₹6-7 పెరిగింది. కానీ మా ఆటో రేట్లు పెరుగుతలేవు, ట్రాఫిక్ అంతా అదే ఇబ్బందిగా ఉంది. కానీ ఎట్లా నడిపిస్తున్నాయి, ఫ్యామిలీలో రెంట్కున్నాము కాబట్టి. సంతోష్. నేను రోజు నా జీవనోపాధి ఆటో. నేను దీన్ని నడుపుకొని నా కుటుంబ పోషణ నిమిత్తం నేను దీన్ని నడుపుకొని నా కుటుంబ పోషణను నేను దీని మీద వెళ్ళదీస్తున్నాను. కానీ ఈ ఉచిత బస్సు వలన మా జీవనోపాధి దెబ్బతింది. అందుకు దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన మేము ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నది. నా పేరు సాయి కృష్ణ. మాది కత్తర్చాల, చెన్నూరు మండల్ నియోజకవర్గం.
సడన్గా ₹3 డీజిల్ రేటు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించి మాకు వ్యాన్లు ఉన్నాయి, మాకు కిరాయిలు కూడా ఎవరు ఇస్తలేరు. సడన్గా మేము ₹3 నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్ల మీద మళ్ళీ ఆర్టీఓలు కూడా ఏం కిరాయిలు ఏమి ఇవ్వకుండా డీజిల్ రేటు పెరిగినందుకు, డ్రైవర్ల రేట్లు జీతాలు పెరిగినందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్ళీ దాంట్లో గ్యాస్ మిగుల రేట్లు పెరగడం వల్ల దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆర్థికంగా భారంగా కదా సార్ ఇప్పుడు, ఎందుకంటే రేట్లు పెరిగినంటే ఎవ్రీథింగ్ దాంతోటే కదా ఇంక్లూడ్ అయి ఉన్నది. రవాణా లేనిది ఏముంటుంది సార్, ఇప్పుడు మొత్తానికి అయితే ఏముండదు కదా, రవాణాతోటే కదా అన్ని విషయాలు జరిగేది. అంటే ఇప్పుడైతే ఆటో డీజిల్ రేట్ పెరగడం వల్ల కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పక్కా ప్రభావం పడుతుంది. కస్టమర్లు దొరకలేరు మాకు ఇక్కడ. అది మార్కెట్లో కస్టమర్లకు చాలా టైట్ అయిపోయింది. దానివల్ల వచ్చే కస్టమర్ల గిట్ట చాలా ఆచితూచి అడిగేస్తున్నారు. రావడమా రాకపోవడం అనే తర్వాత విషయం, కానీ మాకు బయట తిరగడం ఖచ్చితంగా తిరుగుతాం మేము. అంటే అవసరానికి ఏ టైం ఎక్కడ పోయేదో తెలియదు, కానీ డీజిల్ రేట్ పెరగడం వల్ల ఖచ్చితంగా ప్రభావం 100% అవుతుంది. సరే, ఈ అంతర్జాతీయ సంక్షోభం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ ₹3 పెట్రోల్ ధర పెంపు, ₹60 ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు వల్ల సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి మా ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సిలిండర్ రేట్లు వచ్చేసి ఇంతకు ముందటి కంటే ఇప్పుడు పెరిగాయి. తర్వాత మళ్ళీ అవి ఇమీడియట్గా రావట్లేదు. బుక్ చేసుకున్నాక 2-3 మంత్స్ టైం తీసుకుంటున్నారు. ఇదొక రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంటే, ఇంకొక సైడు ఆయిల్ గురించి, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఆయిల్ 2-3 కూరలు చేసుకుంటున్నాము, దానికి ఆయిల్ కూడా రేట్స్ పెరిగాయి. మరి ఇప్పుడు నార్మల్గా చేసుకుందామన్నా కానీ అది కంఫర్టబుల్గా లేదు. మరి ఆయిల్ రేట్లు ఏమన్నా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ₹60 గ్యాస్ సిలిండర్ రేట్ పెంచారు. ఈ విధంగా పెంచుకుంటూ పోతే సగటు కుటుంబం ఎలా నడుస్తుంది? అసలే నిత్యావసర వస్తువులు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నాము. సగటున రోజు పెరుగుతూ పోతూనే ఉన్నాయి కానీ తగ్గుతాయి అనేది లేదు. గ్యాస్ సిలిండర్ అనేది నిత్యం అవసరమే. అది మీరు ఇలా ఉచిత పథకాలు అని ఏర్పాటు చేసి సగటు మానవుల మీద ఈ భారాన్ని ఏర్పాటు చేసి మా బతుకు జీవన విధానం చాలా కష్టంగా చేస్తున్నారు. 1.5 months బ్యాక్ హోటల్ ఓపెన్ చేశాము రుద్రారంలో. కానీ మేము చేసినప్పుడు 2100 ఉండే గ్యాస్, మేము ఓపెన్ చేసినాక వారం రోజుల్లోనే గ్యాస్ సప్లై బంద్ అయిపోయి మాకు లేక మేము బ్లాక్లో సిటీ అంతా తిరిగి అక్కడ ఇక్కడ వెతుక్కొని 6,000 ఒకసారి 7,000 అలా పెట్టి గ్యాస్ తీసుకొచ్చుకొని నడుపుతున్నాము. దీనివల్ల మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చినాయంతా మేము గ్యాస్కే పెట్టుకోవాల్సి వస్తుంది. మేము ఇక్కడ చిన్న హోటల్ నడిపించుకుంటాము. గ్యాస్ ప్రాబ్లం చాలా అవుతుంది. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల మస్తు కొన్ని రోజులు అయితే మొత్తం హోటలే బంద్ చేసినాము. ఇప్పుడైతే ప్రస్తుతం కట్టెల పైన నడిపించుకుంటున్నాము. మామూలుగా అయితే గ్యాస్ చాలా పెరిగిందని చెప్తుర్రు. ఇప్పుడైతే ఇంకా 1300 పైననే కమర్షియల్ పెరిగింది. మేమైతే వాడమే బంద్ చేసినాము, కట్టెల పైన యూజ్ చేస్తున్నాము. నా పేరు కిరణ్ కుమార్. నేను 20 సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతూ ఉన్నాను. ఇప్పుడు సడన్గా గ్యాస్ పెంచడం వల్ల మా ఆదాయాన్ని బండి కొట్టినట్టుగానే ఉంది. నా పేరు పద్మ. మేము పొద్దుగూకులు మేస్త్రి పని పోయి వచ్చి కట్టెల పొయ్యి మీద చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. 500 అట్టు పెంచేస్తున్నారు. మేము చేసుకోలేకపోతున్నాం. కష్టపడి డబ్బులు ఆ నూనె అని వాటికే సరిపోతుండయి. మేము చేసుకొని పొద్దుగూకులు ఎండలో చేసి కూడా. నా పేరు వెంకటలక్ష్మి అండి. మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం అండి. మీరేమో గ్యాస్ రేట్లు పెంచేసి మేము ఎలా పార్టీ అమ్ముకున్న వాళ్ళకి ఇలాగా చేయడం బాగాలేదండి. గవర్నమెంట్ ద్వారా మాకు ఏమీ పైసలు లేవండి. ఎన్నాళ్ళు 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ద్వారా మాకు రూపాయి రావడం కూడా మాకు తెలియదు. ఆదాయం అంటే ఏమీ రావట్లేదు. కొంచెం భారం ఎక్కువ అవుతుంది మాకైతే. ఎందుకంటే ఇంకా మాకు వచ్చే జీతాలను బట్టి పిల్లల్ని చదివించుకోవాలి, చూసుకోవాలి, ఇంట్లోనే నడపాలంటే కూడా కొంచెం భారం ఉంటుంది కదా. ఏదైనా సరే రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. రేట్లు అయితే అదే. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. కానీ ప్రతిరోజు ఆఫీసులకు పనులకు వెళ్లే సామాన్య ప్రజలకు ఇది ఎంతవరకు సాధ్యం? మన దైనందిన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు ఇంకా స్మార్ట్ నిర్ణయాల ద్వారా ఇది ఎలా సాధ్యం చేసుకోవచ్చో చూద్దాం. ఇంధనాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును పొదుపు చేయడానికి తక్షణమే చేయగలిగే పనులు ఇవే. హలో, నా పేరు మహేంద్ర. నేను ఒక ఇంజనీర్ని. రీసెంట్గా మోడీ గారు చెప్పిన వాక్యాలు నాకు బాగా నచ్చాయి. మనము ఫ్యూయల్ని ఆదా చేయడానికి ఒకరోజు
నో వెహికల్ డేని ఫాలో అవ్వండి అని చెప్పారు. ఇది మన కర్తవ్యమే. ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఎప్పటి నుంచో బండ్ల లోపల ఎక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించేలాగా బస్సెస్ లోపల తిరగమని ఎప్పటి నుంచో చెప్పేదే. మన ఎన్విరాన్మెంట్ ఎట్లాగో సేవ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మన ఎకనామీ దెబ్బతింటుందని ఇప్పుడు ఇది ఇంకా అమల్లోకి తీసుకొచ్చారు. సో సేవ్ ఫ్యూయల్, సేవ్ ప్లానెట్ అండ్ హెల్ప్ ది ఎకానమీ. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగాలు మళ్ళీ హైబ్రిడ్ వర్క్ మోడల్ను తెరపైకి తెస్తున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనే నిబంధనలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. జనరల్లీ ఆన్లైన్ క్లాసెస్ కన్నా ఆఫ్లైన్ క్లాసెస్ బాగుంటాయి. ఎందుకంటే మాకు కరోనాలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆఫ్లైన్ క్లాసెసే బెటర్ అనిపిస్తాయి. ఎందుకంటే టీచర్ అటెండెన్స్ మన పైన ఉంటుంది. టీచర్గా చెప్పాలి అంటే ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లలకి అసలు ఫోన్ ఇవ్వడమే తప్పు. ఇవ్వడం వల్ల ఇంకా క్లాసెస్ వింటున్నామని పిల్లలు పేరెంట్స్కి చెప్పి ఇంకా వేరే చెడు వ్యసనాలకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం వల్ల పిల్లలకి కొంచెం టీచర్స్కి గ్యాప్ అనేది ఇబ్బందిగా మారుతుంది. అంత స్పష్టంగా వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ అయితే చెప్పలేకపోతారు. సో నాకు తెలిసి ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను. యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే అందరికీ ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి అర్థం కావాలంటే కంటిన్యూ క్లాసెస్ అయితే కరెక్ట్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసు అర్థం కాకపోవచ్చు అని నా అభిప్రాయం అండి. నా పేరు రత్నబాబు అండి. నేను రామకృష్ణాపురం నివాసిని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోము, చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టడం వల్ల పిల్లలకి సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మనం క్లాసుల్లో టీచ్ చేస్తుంటానే కొంతమంది పిల్లలకి క్లాసులు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పిల్లలు రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉంటాయి. వాళ్ళని డైరెక్ట్గా టీచర్ అయితేనే వాళ్ళని టీచ్ చేయడం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ గమనించుకొని చేయగలుగుతాడు. ఆన్లైన్ క్లాసులు పెట్టడం వల్ల అందరూ కూడా అంత విద్యాభ్యాసం చేయడం కష్టంగా ఉంటుందని నా అభిప్రాయం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకం. మెట్రో రైళ్లు, ఆర్టీసీ, ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. సొంత వాహనాన్ని వదిలి మెట్రో ఎక్కడం వల్ల ఇంధనం ఆదాతో పాటు మీ జేబు కూడా సురక్షితంగా ఉంటుంది. మోదీ గారు సూచించిన విధంగా వారంలో ఒక్కరోజు కనుక నో వెహికల్ డే కనుక పాటిస్తే కనుక పర్యావరణం కూడా కొద్దిగా మేలు జరుగుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. నో వెహికల్ డే ఇస్ లైక్ మంచి ఐడియా. ఖచ్చితంగా ఆ రోజు పెట్రోల్, డీజిల్ పరంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కార్పూలింగ్ చేసే వాళ్ళు ఉంటే కార్పూలింగ్ ద్వారా అయినా ఇట్ విల్ బి యూస్ఫుల్. ట్రాఫిక్ తగ్గుతుంది. సో అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా రూల్స్ పెడితే మేము ఫాలో అవుతాం. దేశం మంచి కోసమే కదా, మన మంచి కోసమే కదా, ఫాలో అవుతాం తప్పకుండా. సాధ్యమంటే మరి చేసుకోవాలి. దేశం మంచి కోసం చేసుకోవాల్సిందే. అది అందరూ ముందే అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మంచిది. గ్యాస్ రేట్ పెరుగుతుందంటే కొంచెం ఎలక్ట్రిక్ కుక్కర్లో అవి వాడుకుంటున్నాం కదా ఇప్పుడు. అట్లా పెరగడం అనేది మంచిది కాదు, కానీ ఎలా అయినా కొంచెం సోలార్, విండ్ అలాంటివి షిఫ్ట్ అవుతూ ఉంటే మంచిది మెల్లిమెల్లిగా. ఒకవేళ మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే ప్రత్యామ్నాయాలు ఏంటి? మన దేశంలో కార్లు, బైకులు కొనే విధానం పూర్తిగా మారిపోయింది. పెట్రోల్ భారం నుండి తప్పించుకోవడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీలు ఇప్పుడు మనకు బాగా అలవాటయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం చాలా సులువుగా మారింది. కార్ల విషయానికి వస్తే మొదట కొనేటప్పుడు ధర కొంచెం ఎక్కువైనా కిలోమీటర్కు రూపాయి కంటే తక్కువ ఖర్చు కావడం వల్ల నగరాల్లో తిరగడానికి ఇవి అద్భుతమైన ఆప్షన్ అవుతున్నాయి. ఈ పెట్రోలు, డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం పెంచని కనుక మేము నానా ఇబ్బందులు పడుతూ ఇప్పటికే సరుకులు కొనలేని పరిస్థితుల్లోనూ ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము కష్టానికి జీతానికి కూడా మేము పాత్రుడు కాలేకపోయినా అందువలన వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి 3.5 రూపాయల వరకు పెంచి మమ్మల్ని ఇంతవరకు కూడా లేకపోతే మమ్మల్ని పెంచి నానా ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పేది ఏంటంటే డీజిల్ 96 రూపాయలు ఉంది సార్, 94 చేసి మళ్ళీ 3 రూపాయలు పెంచేశారు సార్. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం నాయకులు, గవర్నమెంట్ ఆటోల మీద దయ చూపితే ఆటో వాళ్ళు బతుకుతారు సార్ కొద్దిగా. అంటే ఇప్పుడు కూడా
ఆటో సర్వీసింగ్ లేక ఆటోలు అందరూ రోడ్డు పోలెక్కి ఇబ్బందులు పడుతున్నాం సార్. కొద్దిగా దయ చూపండి, ఆటోల మీద కొద్దిగా ప్రేమ చూపండి సార్. ఇంకా డీజిల్ రేటు తగ్గించండి సార్ కొద్దిగా. నమస్తే అండి, నా పేరు బాలరాజు, నేను ఒక ఆటో డ్రైవర్ని అండి. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ డీజిల్ రేట్ అది పెరిగింది. గత ప్రభుత్వంలో కూడా 3 రూపాయలు 4 రూపాయలు పెంచేస్తారు. మా పరిస్థితి ఏంటి సార్? పిల్లలు మేము రోడ్డు ఎక్కేసాం సార్. మాకు ఏదో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. సిఎన్జి ఇంకా కంప్రెస్డ్ బయోగ్యాస్. ఫ్యాక్టరీ నుండే సిఎన్జితో వచ్చే కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి, పైగా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. భారతదేశం ఇప్పుడు వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారు చేయడంపై దృష్టి పెట్టింది. దీనివల్ల ఇంధనం కోసం మనం పెట్టే ఖర్చు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే రైతులకు చేరుతుంది. పొదుపు మంత్రాన్ని కూడా మోడీ గారు ప్రవేశపెట్టి దాన్ని అందరి చేత ఆమోదింపజేసే విధంగా మాట్లాడుతున్నాడు. గతంలో కరోనా సందర్భంలో కూడా కరోనా తగ్గాలంటే అందరు దీపాలు వెలిగించింది, పల్లాలు కొట్టండి అని చెప్పినట్టు పద్ధతుల్లో ఇవాళ కొత్తగా పొదుపు పేరుతోటి టూర్లు మానుకోండి, మీటింగ్లు మానుకోండి, బంగారం కొనవాకండి, ఆయిల్ కొనవాకండి అని చెప్పడంతో పాటు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటికాడనే పని చేయండి అని చెప్పే పద్ధతిని అమలుపడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడం అనేది జరిగింది. 3 రూపాయల పైచీలకు డీజిల్ని పెట్రోల్ని పెంచడం అంటే సాధారణంగా అన్ని రకాల ప్రజానీకం మీద విపరీతంగా భారాలు మోపటమే. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగినాయి. డీజిల్ పెరిగిన తర్వాత ప్రతి నిత్యావసర వస్తువు కానీ అన్ని వస్తువులు రవాణా పెరిగిపోతా ఉంది. ప్రధానంగా రవాణా కార్మికులుగా ఉన్నటువంటి ఆటో కార్మికులు, అట్లానే రవాణా రంగ కార్మికుల మీద, అదే యజమానుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటా ఉంది. ఎందువల్ల అంటే ఈరోజు పెట్టే స్త్రీశక్తి పథకం కింద ఆటో కార్మికులకి బాడుగలు లేని పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా. ప్రభుత్వం నో వెహికల్ డే ఒక రోజు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. దేనికంటే ఇప్పుడు నేను చేసే వృత్తి ఏంటంటే కలెక్షన్ చేస్తూ ఉంటాను. ఈ కలెక్షన్ చేసే క్రమంలో ఏంటంటే వెహికల్ లేకుండా తిరగడం చాలా కష్టతరంగా ఉంటుంది. కొన్ని ఉద్యోగస్తుల్లో కొన్ని వృత్తుల్లో ఏంటంటే ఖచ్చితంగా బండి అనేది చాలా ప్రాముఖ్యం. గతంలో ఎట్లా జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వెహికల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళు చెప్పినటువంటి అది కరెక్ట్ కాదని చేస్తుంది. మేము మా కొత్త వలస మార్కెట్ నుండి మామిడిపళ్ళు తెచ్చుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వేస్తాము. ఆటో ఛార్జీలు ఆయిల్ పెరిగిపోవడం వల్ల కిందటి సంవత్సరం 800 రూపాయలు ఇచ్చేవాళ్ళమే, ఇప్పుడు 1000 రూపాయలు 1200 ఆటో వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ నుండి ఇక్కడ తెచ్చుకొని మేము అమ్మాలంటే మాకు కూడా కష్టంగా ఉంది. ఆయిల్ రేట్లు కొద్దిగా తగ్గించడం మాకు ఆటో ఛార్జీలకి దగ్గర అనుకో ఈ మామిడిపళ్ళు అమ్ముకొని మా పిల్లలు మేము పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగే ముందు ఎటువంటి ఛార్జీలు ప్రజలపై పెంచమని చెప్పడం జరిగింది. 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజలపైన రేటు ఛార్జీలు అనేది పెంచడం జరిగింది. అంతకుముందు గ్యాస్ పెంచడం జరిగింది. ఇప్పుడేమో పెట్రోలు డీజిల్ ధరలు పెంచారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తు ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే రవాణా జరిగేది పెట్రోలు డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేసి ఈ పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ గారు ప్రకటన చేశారు. ఏం ప్రకటన అంటే ఆ ప్రకటన కనీసం వ్యవసాయ రంగం మీద, రైతుల మీద గురించి కానీ బాధ్యత లేకుండా ప్రకటన చేశారు. ఈరోజు కాంప్లెక్స్ ఎరువుల్ని 250 నుంచి 300 రూపాయల వరకు కట్టదగ్గర 50 కేజీల కట్టదారి పెంచేశారు. అలాగే యూరియా దొరకకుండా 20% కోత పెట్టారు. ఈరోజు 6 పంటలకే తప్ప మిగతా పశుగ్రాసం ఈరోజు విపరీతంగా దేశంలో పెరిగింది. ఆ పశుగ్రాసానికి ఎరువు వేయొద్దు అంటున్నారు. యూరియా దొరికి ఈరోజు రైతాంగం లైన్లో బాల్ తిరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ రంగం ఓ పక్కన లాభాలు లేకుండా, ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా, సోమనాథన్ కంపెనీ చపాతి అమలు జరుపుకుంటా ఉన్న పరిస్థితుల్లో మరింత వ్యవసాయ రంగాన్ని దిగజార్చడం కోసమే ఈ రకమైన పద్ధతులు. ప్రధానమంత్రి కేవలం ఇంధనాన్ని మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి మరికొన్ని సూచనలు కూడా చేశారు. అనవసరంగా లగ్జరీ బంగారం కొనడం వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలకు బదులుగా మన దేశంలోని పర్యాటక ప్రాంతాలనే సందర్శించాలని, దిగుమతి చేసుకునే వంట నూనెల వాడకంలో జాగ్రత్తలు వహించాలని కోరారు. ఎందుకంటే మనం ఆదా చేసే ప్రతి రూపాయి అంతర్జాతీయ సంక్షోభాల నుండి మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ఒక ఆయుధంలా మారుతుంది. కానీ వంట గ్యాసు, వాణిజ్య గ్యాస్ పెరగడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వాణిజ్య
గ్యాస్ పెరగడం వల్ల చుట్టుపక్కల మొత్తం హోటల్లో చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇడ్లీ కొట్లు అదేవిధంగా హోటళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వాణిజ్య గ్యాస్ ఈ అందుబాటులో కల్పించేటట్టు తగ్గించేటట్టు చేయాలని కోరుచున్నాం. ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్లు ఏదైతే ఇచ్చారో గ్యాస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అందుబాటులో లేక ఎవరు పెట్లు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్ని పొదుపు చేయమంటున్నాడు. ఆల్రెడీ వాళ్ళు కొనుక్కోవడానికే డబ్బులు లేవు, ఉపాధి లేదు, ఉపాధి అవకాశాలన్నీ తగ్గించాడు. రాష్ట్రంలో డబ్బులు లేవు, అప్పుల పాలైపోయి ఉన్నారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు. ఆ విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల మీద విపరీతంగా భారాలు మోపుతున్నాడు. ఆయిల్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ₹3 పెంచడం అత్యంత దుర్మార్గం. బ్యారెల్ ధరలు మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం మనకు ధరలు తగ్గించలేదు. యుద్ధం పేరు మీద ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్పి ఈ యొక్క చమురు ధరలు పెరగడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల్లో కూడా ఆయిల్ డబ్బాకి ₹480 ఈ నెలలో మనకు పెరిగింది. 5వ నెల 4వ నెల నుంచి. కందిపప్పు మీద ₹16.30 పెరిగింది. అంటే 1 కిలోకి అంత పెంచుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఏం తింటాడు? కట్టేయాలా తీయాలా? కట్టేస్తే నా దగ్గర 10 మంది బతుకుతున్నాం మేము అందరం కలిసి. ఆ 10 మందికి ఇంటికాడ తల 4 ఉండరు. 30-40 మంది కుటుంబం బతుకుతున్నాం మేము. మరి ఇవన్నీ పెరిగిపోతే మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందో ఇక్కడ. చివరిగా చెప్పేది ఏంటంటే ఇంధన సంక్షోభం అనేది కేవలం చమురు మంత్రిత్వ శాఖలకో అంతర్జాతీయ సంస్థలకో సంబంధించిన విషయం కాదు. ఇది ప్రతి భారతీయ కుటుంబంలో డైనింగ్ టేబుల్ సమస్య. బంకుల్లో పెరిగిన ఈ ₹3 ధర విదేశాలపై మనం ఆధారపడడాన్ని గుర్తు చేస్తోంది. కానీ ప్రతి సంక్షోభం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. మీరు మెట్రో రైలు ఎక్కినా, సహోద్యోగులతో కార్పూలింగ్ చేసినా, లేదా మీరు పెట్రోల్ లేదా డీజిల్ కార్లకి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకున్నా దేశం మీద ఆర్థిక భారాన్ని తగ్గించే చర్య అవుతుందని గుర్తుంచుకోండి. ఈ రాత్రికి హాట్ టాపిక్లో విశేషాలు ఇవి.